సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ ఎల్లాయపల్లి రైతుల చిరకాల కోరిక నెరవేరింది. కాళేశ్వరం గోదావరి జలాల కోసం గత 5 ఏళ్లుగా నిరీక్షిస్తున్న రైతులకు ఊరట లభించింది. మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఫలించింది. రంగనాయక సాగర్ ప్రధాన కాలువ నుండి నీటిని అందించే పిల్ల కాలువల నిర్మాణానికి అవసరమైన భూమి ఇవ్వడానికి భూ యజమానులు అంగీకరించడంతో మాచాపూర్ చెక్ డ్యాముల్లోకి, అక్కడి నుండి ఎల్లాయపల్లి పెద్దగండి చెరువులోకి గోదావరి జలాలు పారనున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. చిన్నకోడూరు మండలం మాచాపూరు ఎల్లాయిపల్లి గ్రామాలకు సంబంధించిన రైతుల చిరకాల స్వప్నం నెరవేరింది. మాజీ మంత్రి హరీష్ రావు కృషి ఫలితంగా ఇవాళ ఆ భూముల్లో గోదావరి జలాలు ప్రవహించే పరిస్థితి ఏర్పడింది. కొద్దిసేపటి క్రితం ఈ మాచాపూర్ సమీపంలో ఉన్నటువంటి రంగనాయక సాగర్ కాలువ నుంచి అటు గండి చెరువుకు, మాచాపూర్ ఎల్లాయిపల్లికి సంబంధించిన చెక్ డ్యాముల్లోకి నీళ్లు తరలించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. చెరువుల ద్వారా పంట పొలాల్లోకి వెళ్తాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఒక పండగ వాతావరణం నెలకొన్నది. కొద్దిసేపటి క్రితమే అటు హరీష్ రావు, కేసీఆర్ చిత్రపటాలకు ఈ మాచాపూర్ గ్రామస్తులు, ఎల్లాయిపల్లికి సంబంధించిన గ్రామస్తులంతా కూడా పాలాభిషేకం చేసి గోదావరి జలాల్ని ఆహ్వానించినటువంటి పరిస్థితి ఇక్కడ మనం చూసాం. ఇప్పుడు వాళ్ళ అభిప్రాయాలు ఒక్కసారి తెలుసుకుందాం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఈ రైతుల అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయో వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి చెప్పండి, మీరు ఏమనుకుంటున్నారు? ఈరోజు హరీష్ రావు గారి కృషి వల్ల ఈ నీటి ద్వారా రైతులకు పండగ లాంటి వాతావరణం ఏర్పడ్డది. గత కొంతకాలంగా ఎదురు చూస్తున్న నీరు 3-4 సంవత్సరాల నుంచి ఇక్కడి రైతులు ఒప్పుకోకపోవడం వలన చాలా సమస్యలు ఏర్పడి హరీష్ రావు గారి సహకారంతో ఇక్కడి స్థానిక రైతులు తీపిరెడ్డి తిరుపతి రెడ్డి, బొలిగుట్ట చంద్రయ్య, వడ్లూరి నరసయ్య, వడ్లకొండ చంద్రయ్య వీరి నలుగురి సహకారంతో వారు ఒప్పుకోవడంతో హరీష్ రావు గారి సహకారంతో పైప్ లైన్ వేసి ఇట్టి నీరును చెరువులకు, చెక్ డ్యాములకు వదలడం చాలా సంతోషకరమైన విషయం. ఈ రైతులకు ఎల్లవేళలా రుణపడి ఉంటామని హరీష్ రావు గారి తరఫున, మాచాపూర్ గ్రామస్తుల తరఫున అందరికీ నా యొక్క నమస్కారాలు. నీ పేరేంది? సార్, నా పేరు కనకయ్య, ఎల్లాయపల్లి. మా పెద్దగండి చెరువు అనేది ఇప్పటికీ 4 సంవత్సరాల నుంచి మేము ఒకటే పోరాటం, మరీ ఇబ్బంది పడ్డాం. ఈ 4 ఏళ్ళ పోరాటం నుంచి ఈ ఒప్పుకున్న రైతులు, మాచాపూర్ గ్రామాలు సర్పంచీలు, ఎంపీటీసీలు, మా అందరి సర్పంచీలు, ఎంపీటీసీలు పెద్దలందరికీ నమస్కారం. మాకు ఇప్పటికి మాత్రం చాలా కుచికరమైంది. ఈ కారణం చేసుడు ఎవరు? హరీష్ రావు గారు. హరీష్ రావు గారు చేసిండు. మాకు హరీష్ రావుతోనే మాకు బతుకు తెరువు. కంపల్సరిగా మాకు హరీష్ రావే చేసిండు. ఈ నీళ్ళు వచ్చటం పుణ్యం హరీష్ రావు. మళ్ళీ భూములను ఒప్పించుకుంటాం, హరీష్ రావు గారే ఒప్పించుకున్నాడు భూములను, ల్యాండ్ వాళ్ళను. ఆయన ఏం కష్టపడ్డాడో, ఏం చేసిండో కానీ మాకు ఇప్పటి వరకు అయితే చాలా, ఇప్పటి వరకు ఈ రోజు ఇప్పుడు మా కట్టం అనేది నిలవేరినట్టు మేము కోరుకుంటున్నాం. హరీష్ రావు గారి జై హరీష్ రావు, జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. మీరేమంటారు? నమస్కారం సార్. మా ఎల్లాయపల్లె పెద్దగండి చెరువు అనేది గత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిర్మించినటువంటి 2 పెద్దగండి చెరువులు అనేటి రాష్ట్రంలోనే మా ఎల్లాయపల్లికి ఒక పేరుగాంచిన గండి చెరువులు. అదేవిధంగా మా గండి చెరువు కింద ఉన్నటువంటి పార్కం దాదాపు 1000 ఎకరాల పార్కాలు ఉంటాయి. అందులో భాగంగా ఈరోజు రంగనాయక సాగర్ నుండి మాచాపూర్ గ్రామస్తుల రైతులను ఒప్పించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా గ్రామ రైతులు అందరూ కూడా హరీష్ అన్నకు మద్దతు ఇస్తూ, హరీష్ అన్న ఒక్క మాట చెప్పగానే పాపం పెద్ద ఎత్తున గ్రామ రైతులు ఒప్పుకొని మా గ్రామానికి గండి చెరువుకు నీళ్లు వచ్చే విధంగా వారు మాకు తోడ్పడడం జరిగింది. ఈ కెనాల్ అనేది 450 మీటర్ల దూరం పైపులు సొంత డబ్బులతో హరీష్ అన్న వేసి మా ఎల్లాయపల్లి గండి చెరువును నింపాలనే ఒక సంకల్పంతో పెద్ద ఎత్తున మాకు మెసేజ్ చేసి, మీరు గండి చెరువుకు నీళ్లు వదిలిపెడుతున్నాం, మీరు రైతులందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి వారు మాకు మెసేజ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మాచాపూర్ గ్రామ రైతులకు, మేము ఎల్లాయపల్లి గ్రామ రైతులందరం కూడా చాలా ఎత్తున వాళ్ళకు మద్దతు తెలపడం జరిగింది. ఎల్లాయపల్లి గ్రామం సార్ దయ వలన మాకు ఇలా నీళ్ళు వచ్చినాయి. చాలా మంది మేము సంబరపడుతున్నాం. హరీష్ రావు మా గురించి చాలా కష్టపడి తిప్పలబడి ఈడబట్టి ఆడదాకా చేసి పెట్టి అయిన డబ్బులతోనే సొంతం పైపులు తెప్పించి ఇలా మాకు అనుకూలంగా చేసిండు. హరీష్ రావు మాకు ఇప్పుడు వెళ్తే మాకెంతో అది ఉండు, మేలు ఉండు. ఆయన లేకపోవడు కాబట్టి ఆయన ఒక్కడు కష్టపడితే మాకు అందరికీ జర తెలివైంది, తిన్నట్టు అనిపిస్తుంది. ఇన్ని రోజులు నీళ్లు లేవు సారు, అన్నీ ఎండిపోయినాయి. మా దగ్గర దాదాపు ఒక
100-150 ఎకరాలు ఇటే ఉన్నది ఈ నీళ్ళ కొరకే. అవన్నీ ఎండిపోయినాయి. ఇక ఇప్పుడు అత్తే మేము నీళ్ళు వేసుకుంటామని మాకు సంబరం అనిపిస్తుంది. గొప్ప కార్యక్రమం అన్న. 3 సంవత్సరాల నుంచి ఎల్లాయపల్లె మాచాపూర్ రైతులు చాలా ఇబ్బందులు గురయ్యారు. మన తలపైన గోదావరి మన గంగా ఉన్నా కానీ కింద నీళ్ళు లేకపోవడం జరిగింది. ముఖ్యంగా సారు ప్రత్యేక చొరవతోటి ఈ నీళ్లు తీసుకురావడం జరిగింది. ఇటు ముందు కింద 280 రైతులకు మేలు జరుగుతున్న నీళ్ళతోటి 3 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. రైతులకు ఇది పెద్ద పండుగ. మరి ముఖ్యంగా ఈ మండలంలో గతంలో కేసీఆర్ ఉన్నప్పటి నుంచి వెళ్ళి హరీష్ రావు గారు కానీ కేసీఆర్ కానీ ఈ గ్రామాన చెక్ డ్యాములు నిర్మించి మరి చెరువు కట్టలు కూడా బలోపేతం చేసి గోదావరి జలాలను కాళేశ్వరం నుంచి వెళ్ళి ఇక్కడ రంగనాథ సార్కు తెచ్చి రంగనాథ సార్ నుంచి వెళ్ళి కాలువల ద్వారా ప్రతి రైతు కూడా నీరు అందించాలి, సాగునీరు అందించాలి, రైతులు ఆర్థికంగా ఎదగాలి, వాళ్ళ బతుకు తెరువులు మారాలి, వాళ్ళ జీవితాలు మారాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయించడం జరిగింది. మీరేమనుకుంటారు ఇక స్థానిక నాయకునిగా? స్థానిక ఇప్పుడు ఇక్కడ 4 years నుంచి యాసంగి పంటలకు నీళ్లు విడుదల చేస్తున్నారు. సారదయతోని కాలువ మల్లరం వరకు పూర్తి అయిపోయింది. వ్యవసాయ పంట పొలాలకు అన్నిటికీ వస్తున్నాయి. కానీ తీరా మేము 80% మా కాలువని ఇక్కడికి ఇచ్చి మేము మాత్రం ఎడారి లాగానే మళ్ళీ ఉండడైంది ఇన్ని రోజులు. కాకపోతే ఇప్పటి వరకు మేము రైతుల మా మధ్య మనస్పర్ధలు ఏర్పడి ఒక్కొక్కసారి మేము సెటిల్మెంట్ చేసుకొని చిన్న సాయం చేసుకుంటే ఈ రైతులతో కొద్దిగా గొడవలు పడ్డ మాట వాస్తవం. ఎందుకంటే నీళ్ళు ఉన్నాయి, పక్కకు పండించుకోవాలని ఆశ ఉన్నది. అట్లా అని చూసుకుంటా చివరికి ఇది సార్ దృష్టికి తీసుకెళ్తే శాశ్వత పరిష్కారం కింద డైరెక్ట్ 1/2 కిలోమీటర్ వరకు పైప్ లైన్ తన సొంత నిధులతో పూర్తి చేసినందుకు మా రైతులందరి పక్షాన మాచాపూర్ తరఫున మేము పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇప్పుడుగా సార్ 2-3 సంవత్సరాల నుంచి ఇదే పోరాటం చేసి పోరాటం చేసి ఇక వీళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ పైప్ లైన్ వేయడం జరిగింది. ఇప్పుడు అద్భుతంగా నీళ్ళు మా చెక్ డ్యాములు మొత్తం నిండి ఎల్లాపల్లి అటు కిందికి పోతాయి. ఇప్పుడు రైతులు కంటి నిండా నిద్రపోతాడు సార్. ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మితమైన తర్వాత మరి రైతుల కళ నెరవేరుస్తూ కేసీఆర్ గారు మరి ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రంగనాయక సాగరం నిర్మించడం జరిగింది. మరి గత 4 సంవత్సరాలుగా కాలువలు తవ్వుతూ మరి అందరికి కూడా నీళ్ళు అందిస్తున్నటువంటి పరిస్థితి. కానీ కొన్ని జాగాలలో కొంతమంది ఒప్పుకోకపోవడం కావచ్చు, లేదా ఎత్తుపల్లలు కావచ్చు, కొన్ని జాగాల రౌతులు ఉండొచ్చు. అవి దీనివల్ల కొంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవము. మరి బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా హరీష్ రావు గారు సొంతగా ఆయన చొరవ చూపి ఏ ఒక్క రైతుకు కూడా నీళ్ళు అందకుండా ఉండద్దు, ప్రతి ఒక్క రైతుకు నీళ్ళు అందాలనే ఆయన దృక్పథంతోనే ఒక గొప్ప సంకల్పంతో ఎక్కడెక్కడైతే మిగులు వర్కులు ఏవైతే ఉన్నాయో మరి ఎక్కడెక్కడైతే మరి అక్కడ రైతులు ఎవరైతే అక్కడ అడ్డం చెప్తున్నారో ఆయన స్వయంగా వాళ్ళని పిలిపించుకొని వారితో మాట్లాడి వారికి ఏమైనా నష్టపరిహారం జరిగితే వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం వాళ్ళకి ఇస్తూ మరి అదేవిధంగా ఇక్కడ ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత కాలువలు మాత్రం చూసి లేదు, కన్నీళ్ళు మాత్రం చూస్తూ ఉన్నారు. మరి కాలువ దిక్కు ఇటు తొంగి చూసినటువంటి పాపన పోలేదు. ఆనాడు కాలువ ఇడిచి తప్పితే ఈనాటి వరకు ఎవరు కూడా రాలేదు. మరి రైతులకు నీళ్ళు అంతున్నాయా అంతలేవా అనేటువంటి చూసే పరిస్థితి లేదు. కానీ హరీష్ రావు గారు అట్లా కాదు, ప్రతి రైతుకు నీళ్ళు అందుతున్నాయా అందుతలేవా, కాలువ ఎందుకు బంద్ అయింది, ఏ కాలువ నుంచి ఎంత దూరం వాటర్ పోయినాయి, ఏ రైతు వరకు పోయినాయి, ఎవరెవరకు వారుతున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు వారుతున్నాయని ఆయన చూసుకుంటూ సమీక్ష చేస్తూ అదే దృక్పథంతో ఇలా గండి చెరువు కోసము మరి ఆయన ఆహర్నిశలు కృషి చేసి స్వయంగా సొంత డబ్బులతోని పైపులు వేయడమే కాకుండా దాదాపుగా 180 మంది రైతులు ఇవాళ ఇక్కడ ఈ చెరువు కింద వాళ్ళు లాభపడతా ఉన్నారు. మరి ఇలా వాళ్ళ కళ్ళ వాళ్ళ ఆనందాన్ని చూస్తూ ఉంటే మాకు కూడా ఆనందంగా ఉంది. ఇది నిజంగా హరీష్ అన్న కృషి ఫలితమని చెప్పచ్చు. ఇది మనకి ఇక్కడి రైతుల అభిప్రాయంగా చెప్పుకోవచ్చు. మొత్తం రావు ప్రత్యేకంగా చొరవ చూపి తన సొంత నిధులతోటి రైతులకు నీళ్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవడం పట్ల పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమవుతోంది. ఇటు ఎల్లాయిపల్లి, మాచాపూర్ గ్రామాలు, కొత్తపల్లి గ్రామాలకు సంబంధించిన రైతులంతా కూడా ఇవాళ ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, మాచాపూర్.